నామినేషన్ అన్నా నువ్వు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నావు, ఓకే, అంతవరకు. నువ్వు అందులో హిందూస్ ని, హిందూ కల్చర్ ని, హిందూ దేవతల్ని అన్నేసి మాటలన్నీ, సీతాదేవి రేప్ అయిందా, ద్రౌపది రేప్ అయిందా, ఎక్కడి నుంచి అయిందన్నా? నువ్వు ఎక్కడన్నా చదువుకున్నావా? కొంచెం చదివితే మాత్రం మాకు చెప్పన్నా. ఇప్పుడు గరికపాటి గారు అన్నారు అని అంటే ఆయన అన్నావంటే అనుకోవచ్చు. ఆయన కూడా ఒక పాతకాలం మనిషే. ఎంత హిందూ బోధకుడైనా సరే ఆయన కూడా ఒక అబ్బాయి, ఒక పాతకాలం మనిషే కాబట్టి సరే అనుకోవచ్చు. నువ్వు ఇక్కడ దేవతల్ని, హిందూ కల్చర్ ని ఇన్వాల్వ్ చేయాల్సినంత అవసరం ఏముంది? నువ్వు లేడీస్ కి సపోర్ట్ చేస్తే లేడీస్ కి సపోర్ట్ చేయి. అన్నెసెసరీగా హిందూ కల్చర్ ని, హిందూస్ ని, హిందూ వాళ్లే రేప్ చేశారు చాలా మందిని అని చెప్పి నీ దగ్గరే ఉన్న ప్రూఫ్ ఉందా? లేకపోతే మిగతా కంట్రీస్ లో కూడా హిందువులే ఉన్నారు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావన్నా? నువ్వు సపోర్ట్ చేయాలంటే కరెక్ట్ గా డైరెక్ట్ గా అమ్మాయిల గురించి మాట్లాడితే అమ్మాయిల గురించి మాట్లాడు. అబ్బాయిలు ఎంత వెదవలు అని చెప్పాలనుకుంటున్నావో చెప్పు. లేదా అమ్మాయిలు ఏ ఏ టైం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నావో అవన్నీ చెప్పు. అవి డిస్కస్ చేయి. టాపిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు మాట్లాడడం నేర్చుకో. అండ్ అంతేకాకుండా నిన్నటి నుంచి నీ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఏంట్రా అంటే 14 years అమ్మాయితో నువ్వు సెక్స్ చేసావా? ఒకవేళ అదే గనక నిజమైతే అన్నా నువ్వు ఇంకోసారి అమ్మాయిల గురించి మాట్లాడడం మానే. అర్థమవుతుందా? నువ్వు మాట్లాడితే వినే పొజిషన్ లో ఏ అమ్మాయి ఉండదు ఇది గనక నిజమైతే. ప్లీజ్.